జనసేన టీడీపీ బీజేపీ కూటమి పిఠాపురం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ తమ నామినేషన్ను మంగళవారం దాఖలు చేశారు. టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అభిమానుల అశేషమైన జనసందోహంతో భారీ ర్యాలీతో పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది. ముందుగా గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నుంచి నాగేంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ, బుర్రా కృష్ణన్రాజు, మర్రెడ్డి శ్రీనివాస్ తో కలిసి భారీ ర్యాలీగా కొణిదెల పవన్ కళ్యాణ్ బయలుదేరారు. దారి పొడవునా ప్రజలు కొణిదెల పవన్ కళ్యాణ్ కు హారతులు పట్టారు. వేలాదిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ గొల్లప్రోలు నేషనల్ హైవే మీదుగా పిఠాపురం పట్టణం చేరుకుంది. దారులన్నీ జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. పిఠాపురం పట్టణం అంతా జై పవన్ కళ్యాణ్ నినాదంతో మారుమోగింది. ఈ ర్యాలీ అనంతరం పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కొణిదెల పవన్ కళ్యాణ్, మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణన్రాజుతో కలిసి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కూటమి తరపున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కొణిదెల పవన్ కళ్యాణ్ 37 పిఠాపురం శాసనసభ నియోజకవర్గం సీటుకై నామినేట్ చేయబడి ఉన్నాం. భగవంతుని మీద ప్రమాణం చేసి నిష్ఠాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. నిర్దేశించిన విధంగా భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, దాని సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం. దాదాపు మధ్యలో ఒక 60-70 వేల మంది ప్రజా సమూహంతో దారి పొడవుతా ఆశీర్వచనాలు, ప్రేమాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి. ఇక టైం అయిపోతుందని చెప్పి ప్రజలు షార్ట్ కట్ తీసుకుని ఇక్కడికి వచ్చాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వారి ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఉప్పాడ సభలో ప్రసంగించబోతున్నారు.